వేకువాకు ధ్యానంలో పాల్గొన్న సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని అంశాన్ని బైబిల్ గ్రంథంలోంచి మనము ఆలోచన చేద్దాం. ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటం ఎలా? హౌ టు బిల్డ్ అప్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితము అనేది భక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయ జీవితం అనగా పరలోకానికి మనము సిద్ధపడడానికి మనల్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం. ఆత్మీయతను కలిగి జీవించడానికి మనము చాలా ప్రయాసపడాలి ఈ లోకంలో. ఎందుకంటే అది పరలోక సాధనమైన కార్యము. ఆత్మీయతను గురించి మనము నిత్యము చింత కలిగి జీవించాలి ప్రియులారా. మనల్ని ఇక్కడ ప్రభు ఏ రీతిగా జీవించమని తన పరిశుద్ధ లేఖనాలలో మనకు విన్నపించాడో, తెలియచేశాడో వాటిని మనం ఖచ్చితంగా కలిగి జీవించాలి. ఆ లక్షణాలన్నిటినీ ఆ సారూప్యతలోనికి మనం వెళ్ళటమే ఆత్మీయముగా జీవించటము. అంటే పరలోక సంబంధమైన ఆ సారూప్యతలోనికి మనము, ఆ లక్షణాల్లోనికి మనము ఇక్కడే సాధకం చేసుకోవటం. చాలామంది ఆత్మీయ జీవితంలో ఆత్మీయ చింతన అనేది కనిపించదు, అది లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ప్రియులారా, ఎప్పటికీ అప్పుడు మనము మన ఆత్మీయ జీవితాన్ని ప్రశ్నించుకుంటూ ఉండాలి. మన ఆత్మీయ జీవితం వైపు చూస్తూ ఉండాలి. నేను ఆత్మీయతలోనే ఉన్నానా? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ మై స్పిరిచువల్ లైఫ్? నేను ఏ స్థితిలో ఉన్నాను? అసలు నేను నిజంగా ఆత్మీయురాలుగానే జీవించగలుగుతున్నానా? నేను ఆత్మీయ స్థితిలో ఎంతవరకు ఎదిగాను? నా ఆత్మీయ జీవితాన్ని నేను ఎలా కట్టుకోవాలి? ఇలాంటి ప్రశ్నలు రోజు మనము నిద్రించే ముందు ఒకసారి ప్రశ్నించుకోవాలి మనల్ని మనం. ఆత్మవిమర్శన. కారణం ఏంటంటే ఆత్మీయ జీవితం అనేది పరలోకానికి మనము చేరడానికి మనం ఇక్కడ కట్టుకుంటున్న జీవితం. ఆత్మీయ జీవితం గురించిన చింతన లేకపోతే ప్రియులారా చాలా కష్టం. ఎందుకంటే దేవుని వాక్యము సెలవించుచున్నది మనకి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధతను ప్రేమిస్తూ పరిశుద్ధత కలిగి జీవించటమే ఆత్మీయ జీవితం యొక్క కంక్లూజన్. ఆత్మీయముగా మనము జీవించుచున్నామా లేదా అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, నేను పరిశుద్ధంగా జీవించుచున్నానా లేదా. పరిశుద్ధ జీవితం కొరకే అన్ని లక్షణాలను మనము అలవర్చుకోవాలి. వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్ మనకు చెప్తున్న సారాంశం ఏంటి? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ అంతటిని మనం పిండేస్తే ద ఫైనల్ కంక్లూజన్ ఈస్ హోలీనెస్, పరిశుద్ధత. అందుకే తెలుగు బైబిల్ మీద ఏమని ఉంటుంది? పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ప్రపంచంలో ఎక్కడా కూడా పరిశుద్ధత గురించి ఇన్నిసార్లుగా చెప్పబడిన గ్రంథము లేదు. కొన్ని వందల సార్లు పైన రాయబడింది పరిశుద్ధత గురించి, పరిశుద్ధంగా బ్రతకమని. కాబట్టి మనము ఆత్మీయ స్థితిలో పరిశుద్ధత వైపు అడుగులు వేస్తూ ఆత్మీయముగా మనల్ని మనము ప్రతినిత్యము కట్టుకుంటూ ఉండాలి. పౌలు గారు అంటారు కదా, నా బాహ్య పురుషుడు కుంగి కృషించిపోతున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే తన ఆంతర్య పురుషుడు అంటే ఆత్మీయ జీవితము, ఆత్మ సంబంధమైన స్థితిలో చాలా గొప్ప స్థితిలోనే ఉన్నాడు. దినదినము అందులో అభివృద్ధి ఉన్నది పౌలు గారి జీవితంలో. అలాంటి సందేహాలు, అలాంటి
ప్రశ్నలు మనకు కూడా రావాలి. నా శారీరక సంబంధమైన స్థితి ఎంత కృషించిపోతున్ననో దాని గురించి మనం ఆలోచించకపోయినా ఇబ్బంది లేదు. కానీ ఆత్మీయ స్థితిని గురించిన చింతన మనలో ఉండాలి ప్రియులారా. చింతన మనలో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆత్మీయ జీవితము అనేది చాలా మనకు మేలు చేస్తుంది. శారీరకమైన జీవితం అనేది కొంత మట్టుకే ప్రయోజనకరము. ఒకసారి చూడండి, పౌలు గారు తిమోతికి రాసిన తన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. పౌలు గారు తిమోతికి రాసిన తన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరము. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రియులారా, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము. అయితే దైవభక్తికి సంబంధించిందైతే జీవము విషయములోను రాబోవు జీవం విషయములోను, అంటే ఇప్పుడున్న జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను మనకు అన్ని విషయాల్లో ప్రయోజనకరమై ఉన్నది అని అంటున్నాడు పౌలుగా. ఎస్, చాలామంది నాశనమైపోయే క్షయమైన ఆహారాన్ని కొరకు కష్టపడుతూ ఉన్నారు కదా లోకస్తులు. అఫ్కోర్స్ మనం కూడా క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నాం, కానీ మన జీవితం అందుకొరకే అన్నట్లుగా మనం జీవించట్లా. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు లోకస్తులకి మనకి ఉన్న తేడా ఏంటంటే జీవితం అంతా అక్షయమైన ఆహారము కొరకు, క్షయమైన సంపదల కొరకు ప్రయత్నపడుతూనే అంతరించిపోతున్నారు. కానీ మన జీవితం అలాంటిది కాదు. పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకే ప్రయోజనము, కానీ దైవభక్తికి సంబంధించింది అయితే ఈ జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను మనకు అన్ని విషయాల్లో కూడా ఎంతో ప్రయోజనకరమైనది. ఎందుకంటే దే డోంట్ నో, వాళ్ళకి తెలియదు ఏంటంటే దెర్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత జీవితం ఉన్నది అనేది విషయం తెలియట్లా. మరణం అనేది మన జీవితానికి ఫుల్ స్టాప్ కాదు. డెత్ ఈజ్ ద గేట్ ఆఫ్ లైఫ్ అని అన్నారు. ఎస్, మరణం అనేది మరొక జీవితానికి ద్వారం, మార్గం. ఆ విషయం తెలియదు. తద్వారా మానవ జీవితంలో చోటు చూసుకున్నది ఏంటంటే ఈ లోక సంబంధమైన జీవనం కొరకే ప్రయాసలు పడుతున్నాడు, ఎంత కష్టమైనా చేస్తున్నాడు, ఎంత ప్రయాసైన పడుతున్నాడు, కానీ ఆత్మీయ జీవితం గురించిన చింతన లోపించింది. ఎప్పుడైతే మనం ఆత్మీయ జీవితం గురించి ఆలోచించటం మొదలు పెడతామో రెండు విధాల ప్రభువాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అన్ని విషయాల్లో మనకు ప్రయోజనకరం. ఎస్, చాలామంది దేవుని నమ్ముకుంటే ఈ లోకంలో అన్నీ మనం కోల్పోవాలనుకుంటాం. కాదు, అనేకమైన దేవుని వాక్యాలు మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. ఆయన తోడు మనకి ఈ లోకంలో ఉంటే మనకి ఇంకేది అక్కరలేదు. భక్తులు సెలవిస్తున్నారు తమ జీవితాల్లో, యెహోవా నా బలమా అంటున్నారు. అంటే సమస్తము అపవాది శరీరాశ నేత్రాశ జీవపు డంబంతో ముంచేసింది, లోకాన్ని మాయ చేస్తుంది. ప్రియులారా, దేవుని గురించిన ఆలోచన, దైవత్వం గురించిన చింతన, ఆత్మీయ జీవితం గురించిన చింతన లేకుండా చేస్తుంది మానవ జాతిని. కారణం ఏంటంటే అది మానవులకి ప్రయోజనకరమై ఉన్నది కాబట్టి అపవాది సాతాను ఈ ప్రయోజనకరమైన విషయాన్ని మనుషులకు తెలియనివ్వకుండా చేస్తుంది. అందుకారణముచే ఆత్మీయ జీవితం గురించిన చింతన లోపిస్తూ ఉన్నది. ప్రియులారా, ఈరోజు ఒక విశ్వాసిగా నీవు నేను అలా ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో మనల్ని మనం ఎలా కట్టుకోవాలో మరి ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి, ఆలోచనలు బట్టి ఒక 5 సూత్రాలను నేను ఈరోజు మరి మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, మరి రాసుకోగలిగిన వాళ్ళు దయచేసి రాసుకోండి. 5 principles టు సక్సీడ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో విజయాన్ని మనం పొందుకోవడానికి 5 ముఖ్యమైన సూత్రాలు.
ఒకటి, మొదటిది, మనము ఎప్పుడూ కూడా భక్తి జీవితంలో ఖాళీగా ఉండకూడదు. అంటే టైం పాస్ చేసే జీవితాన్ని మనము అలవాటు చేసుకోకూడదు. ఇది మొదటి విషయం. డోంట్ బీ ఐడిల్. సెకండ్, రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే సహవాసము. అంటే రెండవ సూత్రం. మొదటి సూత్రము మనము టైం పాస్ చేయటము, ఖాళీగా ఉండటం అనేది ఉండకూడదు మన విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో. రెండవది సహవాసము. యు షుడ్ మెయింటైన్ హోలీ ఫెలోషిప్. అంటే పరిశుద్ధ సహవాసాన్ని నువ్వు ఖచ్చితంగా కలిగి ఉండాలి. మూడవ సూత్రము, యూ షుడ్ హ్యావ్ మినిస్ట్రీ ఇన్ చర్చ్ అడ్మినిస్ట్రేషన్. సంఘ పరిచర్యలో నీ వంతుగా నువ్వు ఏదో ఒక బాధ్యత కలిగి ఉండాలి. సంఘ పరిచర్యలో నీ వంతుగా ఏదో ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఇది మూడవ సూత్రం. ఇక నాలుగవ సూత్రాన్ని మనం ఆలోచిస్తే భక్తుల జీవిత చరిత్రను మనం చదవాలి. వీ షుడ్ రీడ్ ది ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ బిలీవర్స్, గ్రేట్ సైన్స్. మనము ఖచ్చితంగా భక్తులు, గొప్పగా సైన్స్ అని పేరుగాంచిన దైవజనుల జీవిత చరిత్రలో మనం చదవాలి. ఇది నాలుగవ సూత్రం. ఐదవ సూత్రంగా, లోకంతో లేదా పాపులతో మనం స్నేహం చేయకూడదు. డోంట్ ఫ్రెండ్షిప్ ఆర్ స్పెండ్ టైమ్ విత్ నాన్ బిలీవర్స్. ఓకే, ఈ 5 సూత్రాలను ఈరోజు మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేయబోతున్నాం. ఇవి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఎంతో దోహదపడతాయి. మొదటి విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. మొదటి విషయంలోనికి వస్తే, ఖాళీగా ఉండటం, టైం పాస్ చేయటం అనేది భక్తి జీవితంలో అసలు అది రాకూడని పదము. దానికి అవకాశమే ఉండకూడదు. ఎందుకంటే ప్రభు సువార్తను విని మారుమనసు రక్షణ పొందిన తర్వాత అతడు ఎంతో భారముతో నింపబడతాడు. నిజమైన విశ్వాసి, ఇంటర్నల్గా మార్పు చెందిన విశ్వాసి. ఈరోజు చాలామంది దురదృష్టవశాత్తు ఎక్స్టర్నల్గా చేంజెస్ కనబడుతున్నాయి, కానీ ఇంటర్నల్ చేంజెస్ లేవు. అంటే దీన్ని బైబిల్ ఏమంటుందంటే వేషధారణ. అంటే బాహ్య సంబంధమైన కార్యాలు కనిపిస్తున్నాయి, కానీ అంతర సంబంధమైన జీవితం మాత్రము చీకటిగానే ఉండిపోయింది. అది ఎవరికి తెలియదు కదా. కాబట్టి మనం ఈ లోక జీవితంలో ఖాళీగా ఉండటం లేదా టైం పాస్ బోరు కొట్టడం అనే విషయాలు నిజానికి బైబిల్ ప్రకారంగా అది మనకు కలగకూడదు. మన జీవితంలో అలాంటి ఆలోచనలు రాకూడదు. ఎందుకంటే మనము దేవునికి సమర్పణ జరిగిన తర్వాత మనకెంతో పని ఉన్నది. మనం ఎంతో భారంతో ఆత్మల రక్షణ పట్ల, అందరి పట్ల మనము మరి ఈ భారం కలిగి జీవించాలి. ఎస్, బ్లెస్సింగ్ యూత్ మిషన్ ఆర్ స్టైన్లీ గారు చెప్తూ ఉంటారండి, ఆయన వ్యవస్థాపకులు. నీవు రక్షించబడింది మరొకరిని రక్షించడానికి. ఎస్, అది 100% కరెక్ట్, నిజం. మనం రక్షించబడింది ఇతరులను కూడా రక్షించడానికి అనే వాస్తవాన్ని కనుక మనం గ్రహించగలిగితే మనం మన ఆత్మీయ జీవితంలో ఇంకా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. కానీ అలా లేదు ప్రియులారా. ఈ రోజుల్లో మనం రక్షించబడ్డామంటే నా ఫ్యామిలీ, నా రిలేటివ్స్, నా చర్చి ఇంతటితో ఆగిపోతుంది. వీ డోంట్ బాదర్ అబౌట్ పబ్లిక్. ప్రజల గురించిన చింతన, వేదన లేదు అసలు. కారణం ఏంటంటే వాక్యముతో మనము నింపబడటం లేదు. దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో ఎప్పుడు కూడా మనం ఖాళీగా ఉండటము, టైం పాస్ చేయటము, బోరు కొట్టడం ఇలాంటివి ఉండకూడదు. రండి చూద్దాం. ఈ డోంట్ బి ఐడిల్ అంటే ఈ మొదటి సూత్రంలో మరలా నేను ఒక 4 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి బైబిలు మనం జీవితంలో కొన్ని నిత్యము కలిగి ఉండాలని చెప్తుంది. నిత్యము. అప్పుడు మనం మన జీవితంలో ఖాళీని పూరించుకునే అవకాశం వస్తుంది. మన జీవితంలో నిత్యము కలిగి ఉండవలసిన వాటిని బైబిలు 4 విషయాలు చెప్తుంది. 1, వాక్యం చదవటము. 2, ప్రార్థన చేయటము. 3, స్తుతించటము ప్రభువుని. 4, సువార్త ప్రకటించటం. ఈ 4 విషయాలను నిత్యము కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. నిత్యము అనుసరించాలని బైబిల్ చెప్తుంది.
మొదటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే వాక్యం చదవటము అనేది విశ్వాసికి చాలా ప్రాముఖ్యం. మనము వర్డ్ ఆఫ్ గాడ్ చదవకపోతే, దేవుని వాక్యం చదవకపోతే, దేవుడు మనల్ని ఎలా జీవించమని ఆదేశిస్తున్నాడో, ఆత్మీయ జీవితంలో ఎలా బ్రతకాలో, వేటిని విసర్జించాలో, వేటిని ధరించాలో తెలియకుండా మనం జీవిస్తూ ఉంటాం. తద్వారా ఏమవుతుందంటే మన ఆత్మీయ జీవితం బలహీనపడిపోతుంది. ఒక దైవజనుడు అన్నారు, నీవు విశ్వాస జీవితంలో నువ్వు బలంగా ఉండాలంటే నువ్వంత బలంగా దేవుని వాక్యాన్ని చదవాలి. నువ్వెంత గొప్పగా లోతుగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తూ చదువుతూ ఉంటావో అంత నీ విశ్వాస జీవితంలో బలపడతావు అన్నాడు దైవజనుడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మన హృదయంలో వర్డ్ ఆఫ్ గాడ్ ఉంటే, దేవుని వాక్యం ఉంటే, మనము ఏది చేస్తున్నామో అది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. నువ్వు చేస్తున్నది తప్పు అని మన అంతరాత్మ మనకు చెప్పాలంటే ముందు మనలో దేవుని వాక్యం ఉండాలి. అది లేనప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా ధైర్యంగా పాపం చేసేస్తాం. కాబట్టి దేవుని వాక్యం అనేది మనల్ని హెచ్చరించేది, మనల్ని సరైన మార్గంలో నడిపించేది. కాబట్టి దాన్ని మనము కలిగి మన హృదయంలో భద్రపరుచుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. అందుకే చెప్తున్నాడు కదా, నేను నీ ఎదుట పాపం చేయకున్నట్లు ప్రభువా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. మనము ప్రభువు దృష్టిలో పాపము లేని వారుగా ఉండాలంటే మన హృదయంలో వాక్యం ఉంచుకోవాలని భక్తుడు చెప్తున్నాడు. 119, 10, 11 వచనాలు. కాబట్టి వాక్యము అనేది మనకు చాలా ప్రాముఖ్యం ప్రియులారా. చాలా మంది వాక్యము అనగానే ఈ వాక్యం విషయం దగ్గరకు వచ్చేసరికి బలహీనపడిపోతూ ఉంటారండి సంఘాల్లో. చాలా మంది వాక్యం వినరు. అప్పటి వరకు పాటల్లో ఉంటారు, స్తుతుల్లో ఉంటారు, అప్పటి వరకు ప్రార్థనలో కొద్ది గొప్ప ఏకీభవిస్తారు. కానీ వాక్యం దగ్గరకు వచ్చేసరికి శ్రద్ధ చూపించరు, మనసును పెట్టరు, వాక్యాన్ని వినరు. ఇది నేను చాలా సంఘాలలో గమనించాను ప్రియులారా. దేవుని వాక్యం వినకపోతే మనం ఎలా బలపడతాం? అపవాది ఇదే చేస్తుంది. ఉపవాస ప్రార్థనలకు వెళ్తారు, కొద్దో గొప్ప గడుపుతారు, అలాగే పాటలు పాడతారు, కానుకలేస్తారు, పరిచర్యలు చేస్తారు, అన్నీ ఉంటాయి. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం వినకుండా తిరుగుతూ ఉంటారు. కూర్చున్నా కానీ బాడీ ప్రజెంట్గా, మైండ్ ఆబ్సెంట్గా ఉన్న పరిస్థితిలో ఉంటారు. మొబైల్ ఫోన్స్ దయచేసి ఎవరో చెక్ చేసుకోండి, మ్యూట్లో లేరు, సౌండ్స్ వస్తున్నాయి. మొబైల్ ఫోన్ చెక్ చేసుకుని మ్యూట్లో పెట్టుకోండి. ప్రియులారా, దేవుని వాక్యం అనేది బైబిల్ గ్రంథం మనం నిత్యము చదవమని చెప్తుంది. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులవుతారు? దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది. నీవు నేను ధన్యులం అవ్వాలంటే మనము డైలీ దేవుని వాక్యాన్ని చదవాలి ఖచ్చితంగా. ఈరోజు సంఘాల్లో కనిపిస్తున్న ఒక దుర్వ్యవస్థ ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యం చదవటం చెప్పటము పాస్టర్ గారి వంతు, లేదా కాపరి గారి వంతు, బోధకుల వంతు అనుకుంటున్నారు. నో, వాళ్ళు బోధించటానికి, సంఘాన్ని నడిపించటానికి నియమించబడ్డారు, అది రైటే. కానీ దేవుని వాక్యం ప్రతి ఒక్కరు చదవాలని అన్ని భాషల్లోనికి, అందరి చేతుల్లోనికి దేవుడు ఎన్నో సంవత్సరాల తరబడి అనేక భక్తులను పుట్టిస్తూ మన కొరకు ఈ తర్జుమాలు చేసి బైబిల్ మన చేతిలోకి వచ్చేలా దేవుడు కార్యాన్ని చేసింది. ఎందుకని? వీ మస్ట్ రీడ్ వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ. ఖచ్చితంగా మనం చదవాల్సిందే. ప్రతి విశ్వాసి దేవుని వాక్యం చదవాలి. ఇది బోధకుని వంతు, ఇది సేవకుని వంతు, ఇది కాపరి పాస్టర్ గారి వంతు, మా వంతు కాదనుకుంటున్నారు చాలామంది. నో, బైబిల్ బాగా చదవాలి ప్రియులారు. ఎందుకంటే దివారాత్రములు ధ్యానించువారు ధన్యులు అని చెప్తుంది దేవుని వాక్యం. అలానే చూడండి, 119వ కీర్తన 92వ వచనము, 119వ కీర్తన 92వ వచనంలో ఒక మంచి మాట మనకు కనబడుతుంది. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని యెడల నా శ్రమ యందు నేను నశించియుందును. ప్రైజ్ గాడ్. దేవుని వాక్యము మనకు సంతోషాన్ని ఇస్తుంది. లేదంటే మన శ్రమల్లో మనం ఎప్పుడో నశించిపోయే వారము.
మన శ్రమల్లో మనం ఎప్పుడో నశించిపోయేవారం. అందుకని దేవుని వాక్యం చదవాలి. నెమ్మది, శాంతి, సమాధానం మన జీవితంలో కొదువైనప్పుడు, శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడు మనకు గొప్ప ఆదరణ ఇస్తాడు ప్రియులారా. అందుకే మనం దేవుని వాక్యాన్ని చదవాలి. 143వ వచనం కూడా ఇదే చెప్తుంది. 119లో ఇదే అధ్యాయము 143వ వచనంలో కూడా, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. ఎన్ని శ్రమలు, వేదనలు ఉన్నా సరే దేవుని వాక్యము భక్తునికి సంతోషాన్ని ఇస్తుంది అంటున్నారు. అవును, అందుకే మనం దేవుని వాక్యాన్ని చదవాలి ప్రియులారా. మనకందరికీ తెలుసు కదా, 50వ వచనం ఏమనుంది? చక్కని మాట, ఆనిముత్యాల లాంటి మాటలు కదండి. 119:50లో ఏమనుంది? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, బాధల్లో మనకు నెమ్మదినిస్తుంది. దేవుని వాక్యం చదవాలి. చాలామంది దేవుని వాక్యం చదవటానికి ఇష్టపడరండి. అన్నీ బాగున్నప్పుడు దేవుని వాక్యం చదువుతారు, బాధలు నెమ్మదులు రాగానే బైబిల్ని పక్కన పడేస్తుంటారు, అసలు భక్తి జీవితాన్ని ఆలోచించరు, సహవాసానికి దూరం అవుతూ ఉంటారు. ఎప్పుడైనా మన ఆత్మీయ జీవితంలో జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, నెమ్మది, శాంతి, సమాధానము లోకంలో దొరకదు, అది మార్కెట్లో దొరకదు. వెళ్ళి 1 కేజీ కొనుక్కొచ్చుకోవడానికి అది దేవుడే ఇవ్వాలి. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే. ఎస్, ఆయనే బాగు చేస్తాడు. నెమ్మది ఆయన దగ్గరే ఉంది. శాంతి, సమాధానం ఎక్కడ లేదు లోకంలో. నీల్ ద బిఫోర్ గాడ్, దేవుని ముందు మోకరించు, ప్రభు మనకిస్తాడది. కాబట్టి దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయకూడదు, మన జీవితాన్ని ఖాళీగా ఉంచుకోకూడదు, మన జీవితం బోరు కొడుతుంది అనకూడదు. దేవుని వాక్యాన్ని చదువు, ధ్యానం చేయి. నీకు ఎప్పుడన్నా జీవితంలో బాగా పరిస్థితులు విషమించిపోయినాయా, అయితే నువ్వు కీర్తనలు చదువు, లేదా ప్రసంగి గ్రంథం చదువు. నీ జీవితంలో మంచి సూక్తులు, మంచి దేవుని యొక్క సామెతలు మనకు ఉన్నాయి, అవి చదవండి. మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో ఇంకా దోహదపడతాయి. ఇలా బైబిల్ గ్రంథంలో అనేక భక్తుల జీవిత చరిత్రలు ఉన్నాయి, చదవండి. యోసేపు జీవిత చరిత్ర చదవండి, దానియేలు చదవండి. ప్రియులారా, వాళ్ళు ఎలా వెళ్ళారు? బానిసగా వెళ్ళాడు యోసేపు ఐగుప్తుకి, తర్వాత బాస్ అయ్యాడు కదా. దేవుడు పట్టుకుంటే ఆశీర్వాదం అలా ఉంటుంది. దానియేలు గారు కూడా మరి ఐగుప్తు దేశానికి బానిసలుగా కొనుక్కోబడ్డారు నెబుకద్నెజరు రాజు చేతిలో. కానీ ఆ మహాభక్తుడైన దానియేలు గారు తర్వాత ప్రధానమంత్రి అయ్యారు. యోబు గారు కూడా పరిస్థితి ఎలా ఉంది, తర్వాత ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళారు. ఇలా మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యము మనకి ఎంతో గొప్ప ఆదరణ, నెమ్మదిస్తూ ఉంటుంది. కానీ చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఇది చదవకుండా చేస్తుంది అపవాది దేవుని వాక్యం. విత్తనాలు విత్తబడిన ఉపమానంలో కూడా మనం వింటాం కదా, అపవాది వచ్చి విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతుందంట. అవును, ఈరోజు అలానే ఉంది పరిస్థితి ప్రియులారా. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం చదవాలి, ఎందుకంటే అది మన పాదములకు దీపము అంటున్నాడు భక్తుడు. 105వ వచనం, 119 కీర్తన 105లో ఏముంది? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగయ్యున్నది. ఎస్, దేవుని వాక్యం మనకు మార్గాన్ని, ఒక దిశను చూపిస్తూ ఉంది. నువ్వు దేవుని వాక్యాన్ని చదవకపోతే నువ్వు నడిచే వెలుగు, నువ్వు నడిచే త్రోవ వెలుగుమయమై ఉండదు, అది వెలుగు సంబంధులుగా ఉండదు, చీకటి సంబంధం అయిపోతుంది. ఎందుకంటే యూ డోంట్ నో వే ఆఫ్. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, మనం ఎలా నడుచుకోవాలో, ఏ మార్గంలో వెళ్ళాలో మనకి చెప్తుంది. కనుకనే దేవుని వాక్యం చదవకపోవటం వలన మన ఆత్మీయ జీవితము చాలా చాలా కూడా క్షీణించిపోవటానికి గల కారణం ప్రియులారా, భక్తులు చదివిన కొన్ని పరిశుద్ధ గ్రంథం గురించి చెప్పిన కొన్ని అద్భుతమైన మాటలు ఉన్నాయి. నేను మీకు అవి వినిపిస్తున్నాను, చూడండి. ఒక మంచి దైవజనుడు డగ్లస్ మెక్ ఆథర్, ఈయన ఒక మంచి దైవజనుడు. ఈయన ఏమన్నాడంటే, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టు వస్త్రంలో దాచుకోవద్దు, నిత్యం వాడే వస్త్రములా నలగనిమ్ము. ఎలా చెప్తున్నాడు? నువ్వు దాచేసుకోవడానికి అది పట్టు వస్త్రం కాదు, అది నిత్యము వాడే వస్త్రంలో నలిగిపోవాలంటున్నాడు. నేను ఎంత అలసిపోయినను తప్పకుండా బైబిల్ను ధ్యానించిన తర్వాతే నిద్రపోతాను. ఎంత కమిట్మెంట్ తీసుకున్నాడు ప్రియులారా. ఎంత అలసిపోయినా సరే నేను తప్పకుండా బైబిల్ వాక్యాన్ని ధ్యానించే నిద్రపోతాను అంటున్నాడు. అలానే మార్టిన్ లూథర్ గారు చూడండి, ఆయన ఏం చెప్తున్నారు? పవిత్ర గ్రంథమైన బైబిల్ను
శ్రద్ధతో చదవడానికి నా దగ్గర ఉన్న పుస్తకాలు ఆటంకంగా మారితే నేను వాటన్నిటిని నాశనం చేస్తాను. బా, బైబిల్ చదవడానికి నాకు ఏదైనా ఆటంకం వేస్తే అన్నిటిని నేను నాశనం చేసేస్తాను అంటున్నాడు. ఏ పుస్తకాన్నైనా ముందు నాకు బైబిల్ చదవటం ముఖ్యం అంటున్నాడు గొప్ప దైవజనుడు. ఆ తర్వాత మరి బిల్లీ గ్రహం గారు మనకు తెలుసు కదండి, ద గ్రేట్ గాడ్ సర్వెంట్. ఈ కొంతకాలం క్రితమే చనిపోయి ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, మరికొన్ని రీఫార్మేషన్ ఇస్తాయి, కానీ ఒకే ఒక్క పుస్తకము ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది. ప్రైజ్ ద లార్డ్. రూపాంతరం, జీవితాన్ని మార్చగలిగేది ఒకే ఒక పుస్తకం, అది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. మరి నీ జీవితాన్ని మార్చుకోవాలంటే, నా జీవితాన్ని మార్చుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని తప్పకుండా చదవాలి. తర్వాత జార్జ్ ముల్లర్ గారండి, గొప్ప దైవజనులు. ఈయన కూడా జార్జ్ ముల్లర్ గారు. ఈయన, నేను 200 సార్లు బైబిల్ చదివాను, అనేక సార్లు ప్రార్థనలకు జవాబులు పొందాను, రక్షింపబడి 70 సంవత్సరాలు ప్రభు కొరకు బ్రతికాను, అయినను నేను దేవుని దృష్టిలో చిన్నవాడనే. బా, 200 సార్లు చదివాడంటండి ప్రార్థన. ఆయన జీవిత చరిత్ర మనం చదువుతుంటే అర్థమైద్ది ఎన్నిసార్లు మనం చదివాం. అయినను నేను దేవుని దృష్టిలో చిన్నవాడిని. అంటే దేవుని వాక్యం గురించి గొప్ప భక్తులు చెప్తున్న మాటలు మనం బైబిల్లో చూసాము. బైబిల్లో రాయబడిన లోకంలో జీవించిన గొప్ప భక్తులను మనం చూసాం ప్రియులారా. కాబట్టి మన జీవితాన్ని ఖాళీగా ఉంచుకోకుండా పూరించుకోవడానికి, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి మనకు ఉపయోగపడే ఒకటేంటంటే, దేవుని వాక్యాన్ని మనము నిత్యము ధ్యానించటము. ఇక రెండవ విషయాన్ని మనం ఆలోచిస్తే, నిత్యము ప్రార్థన చేయటము. దేవుని వాక్యము, ప్రార్థన అనేది ఇవి రెండు చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. అందుకే మరి సాధు సుందర్ సింగ్ గారు అంటారు, ఒక పక్షికి 2 రెక్కలు ఎలా అవసరమో విశ్వాస జీవితానికి లేదా భక్తి జీవితంలో భక్తునికి ప్రార్థన, వాక్యము 2 అంతే అవసరం అన్నాడు. ఎస్, వాక్యముతో పాటు సమాంతరంగా మనం ప్రార్థనా జీవితాన్ని కూడా అలవాటు చేసుకోవాలి ప్రియులారా. అందుకే లూకాసు వార్త 18:1 యేసుప్రభు వారు శిష్యులతో అంటారు, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయవలనని మీతో ఈ వాక్యము చెప్పుచున్నాను, ఈ ఉపమానం చెప్తున్నాను అంటారు. అంటే మన జీవితంలో విసుగక నిత్యము ప్రార్థన చేయాలి, విసుగించుకోకూడదు. ప్రార్థన అనేది మనం నిత్యం కలిగి ఉండాలి. కాలాన్ని స్పెసిఫిక్గా మనకు బైబిల్ చెప్తుంది చూడండి, దివారాత్రములు వాక్యం చదవటము, నిత్యము ప్రార్థన చేయటం అంటే కాలాన్ని నిర్దేశిస్తుంది బైబిల్ మనకి. ఖచ్చితంగా మనము ఆ కాలాన్ని గనక మనం అనుసరించగలిగితే మన జీవితంలో ఖాళీ రాదు. టైంపాస్, బోరింగ్ లాంటి పదాలే రావు మన జీవితంలో. కాబట్టి ప్రార్థన చేయటం అనేది కూడా మనము నిత్యము కలిగి ఉండాలి. మరి బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక మంచి మాట దావీదు గారు అంటారు, ఆయన తన జీవితంలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఒక చక్కని సిస్టమాటిక్ ప్రేయర్ లైఫ్ అంటే ప్రార్థనా జీవితాన్ని చక్కగా కలిగి ఉన్నాడు, ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం. అలానే దానియేలు గారు కూడా మరి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, యెరూషలేము తట్టు కిటికీలు తీసి ఆయన దినముకు 3 మారు ప్రార్థన చేసేవాడు. అంటే భక్తులు ఒక ప్రార్థనా జీవితాన్ని సెట్ చేసుకున్నారు. నీవు నేను కూడా మనం ప్లాన్ చేసుకోవాలి ప్రార్థనా జీవితాన్ని. ఒక సిస్టమాటిక్ ప్రేయర్ లైఫ్ ఉండాలి మనలో. ఇది లేకపోతే మన ఆత్మీయ జీవితం పతనమైపోతుంది. విలియం కేరీ గారు అన్నారు, దేవుని వాక్యం అనేది దేవుని శక్తిని తెలియచేస్తుంది, ప్రార్థన ఆ దేవుని శక్తిని పొందుకునేలా చేస్తుందన్నాడు. ఎస్, నీవు దేవుని శక్తి ఎంతో తెలుసుకుంటున్నావు, కానీ దాన్ని పొందుకోవడానికి నువ్వు ప్రభు దగ్గర మోకరించట్లా. ప్రభువా, నీ వాక్యంలో ఎంతో శక్తి ఉన్నది, నువ్వు గొప్ప దేవుడు, మీరు అధిక శక్తిమంతుడు, నన్ను కూడా బలపరచు అని నువ్వు శక్తిని పొందుకునే కార్యాన్ని నువ్వు జీవితంలో అలవయించుకోవాలా. అదే ప్రార్థన. ప్రభు సన్నిధిలో ప్రభు ముందు మోకరిస్తే ప్రభు ఆ శక్తిని మనకిస్తాడు. కాబట్టి ప్రార్థన అనేది కూడా ఎడతెగక ఉండాలి. 1 తెస్సలోనికైయులకు 5:15 మనకు తెలుసు కాక, ఎడతెగక ప్రార్థన చేయడం అని ఉంటుంది. ఎస్, మన జీవితంలో నిత్యము ఈ 2 మనం కలిగి ఉండాలి. ఇక మూడవదిగా ప్రభువును స్తుతించటం. స్తుతి అనేది మనం ఎందుకు చేయాలంటే, ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన కార్యాలను మన జీవితాల్లో స్మరించుకొని కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచటమే స్తుతి.
అది చాలా మందికి తెలియదు. స్తుతించమంటే ప్రభువుకి స్తుతులు అర్పించడం అంటే చాలా మందికి అర్థం కాని విషయం అది. ఎందుకు మనం ప్రభువుకి స్తుతులు అర్పించాలంటే ఆయన ప్రభావమును, మహిమను, ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన స్తుతించాలి, కొనియాడాలి. ఆయన మన జీవితంలో చేసిన మేలును బట్టి ఆయన మనం స్తుతించాలి. ఖచ్చితంగా మన జీవితంలో ప్రభును స్తుతించే వారంగా ఉండాలి ప్రియులారా. అది మన జీవితంలో మనం కలిగి జీవించాలి. ఖచ్చితంగా జరగాలి మన జీవితంలో అది. కాబట్టి ఇది మూడో విషయము. మొదటి సూత్రములో ఇది మూడో విషయము, ప్రభువును స్తుతించాలి. ఇక నాలుగో విషయాన్ని ప్రభువును నిత్యము స్తుతించమని కూడా వాక్యం చెబుతుంది. 145:1-2 రాసుకోండి. 145వ కీర్తన 1-2 వచనాల్లో నిత్యము అనుదినము నేను ప్రభువును స్తుతించదనని భక్తుడు కీర్తనాకారుడు అంటూ ఉంటాడు. ఇక నాలుగో విషయము సువార్త ప్రకటన. ఇది ఖచ్చితంగా జరగాలి ప్రియులారా. ఎందుకంటే సువార్త ప్రకటించటం అనేది సేవకుని బాధ్యత, కాపరి గారి బాధ్యత, లేదంటే బోధకుని బాధ్యత అనుకుంటాం. కరెక్టే. అంత మాత్రమే కాదు, బైబిల్ మనల్ని వ్యక్తిగతముగా కూడా సువార్త ప్రకటించమంటుంది. వ్యక్తిగతముగా కూడా మనం సువార్త ప్రకటించాలి. ఖచ్చితంగా మనం మన జీవితంలో ఏదో ఒక రూపములో దేవుని వాక్యాన్ని మనము ఇతరులకు వినిపిస్తూ ఉండాలి. అది వారి మార్పుకు కారణంగా ఉండాలి. చాలామంది సువార్త ప్రకటించటం మానేస్తారు, సువార్త గురించి చెప్పటం మానేస్తూ ఉంటారు. నువ్వు ఏదో ఒక రూపంలో మనం వ్యక్తిగతంగానైనా, మన జీవితంలో, మన ఉద్యోగంలో, మన ప్రయాణంలోనైనా మన సాటి పొరుగు వారికి మనం సువార్త ప్రకటించటం అనేది ఖచ్చితంగా మనం అలవర్చుకోవాలి, దాన్ని చేయాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. 24వ అధ్యాయము సామెతల గ్రంథము 11వ వచనము. సామెతల గ్రంథం 24:11లో చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అనే వాక్యం చెప్తుంది. అందరూ నాశనములో ఉన్నారు, రక్షణ లేకుండా తిరుగుతున్నారు. అలాంటి వారికి నీవు రక్షణ చెప్పవా, వారిని రక్షించవా అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలోనైనను లేదా మనకిచ్చిన పరిచర్యలోనైనను ఖచ్చితంగా స్వార్థ ప్రకటన జరగాలి. ఇవి నిత్యము జరగవలసినవి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఒకటి, మనము మన జీవితాన్ని ఖాళీగా ఉంచుకోకుండా పూరించుకోవాల్సింది దేవుని వాక్యం చదవటం. 2, ప్రార్థన చేయటం. 3, ప్రభువుని స్తుతించటం. 4, సువార్త ప్రకటన, దేవుని రక్షణ సువార్తను ప్రకటించటము. ఇది ఖచ్చితంగా మన జీవితంలో అన్వయించుకోవాలి. వీటిని కలిగి జీవించాలి. బైబిల్ వీటిని నిత్యము ఉండాలంటే, అంటే రోజు నిత్యావసరాలు, మనం గాలి, నీరు, ఆహారం, వేడి, ఇవి ఎంత ముఖ్యమో మనకు ఆత్మీయ జీవితానికి కూడా ఇవి అంతే ముఖ్యం. కాబట్టి మొదటి సూత్రం ఏంటంటే, మన ఖాళీ జీవితాన్ని పూరించుకోవడానికి వీటన్నిటిని మనము కలిగి జీవించాలి. ఇక రెండవ విషయము ప్రియులారా, ఫెలోషిప్, సహవాసము. ఖచ్చితంగా మనము సహవాసంలో ఉండాలి. సహవాస జీవితంలో మనం ఎప్పుడు కూడా సంఘముతోనూ అలానే మరి విశ్వాసులతోనూ తగిన మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. కానీ ఈరోజు క్రైస్తవ భక్తి జీవితంలో చాలామంది ఇలా ఉంటున్నారు. ఏంటంటే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఎవరితోనూ కలవరు, ఎవరితోనూ మాట్లాడరు, ఒంటరి జీవితాన్ని ఇష్టపడుతూ ఒంటరిగా వాక్యాలు వింటూ ఉంటారు, ఒంటరిగా యూట్యూబ్లో చూసుకుంటూ ఉంటారు. సంఘంతో సంబంధం లేకుండా, విశ్వాసులతో సంబంధం లేకుండా, సహవాసం లేకుండా జీవిస్తూ ఉంటారు. దట్ ఈస్ వెరీ బ్యాడ్. అది దేవుని వాక్య సంబంధమైన లక్షణము కాదు. కాబట్టి ఒంటరితనం అనేది మనం ఎప్పుడూ కూడా జీవితాన్ని గడపకూడదు. ఆత్మీయ జీవితంలో పతనమైపోతాం. ఒంటరితనం అనేది నీకు అంత విజయాన్ని ఇవ్వదు. అందరిని చూసేసి, అందరిలో లోపాలను ఎతికేసి నేను వారితో ఉండలేకపోతున్నాను అని అనుకుంటున్నావు. నో, ఎప్పుడు కూడా నీ జీవితంలో నీకంటే తక్కువగా పాడైపోయిన వారు చూడకు, నీకంటే గొప్పగా ఉన్నవారిని నువ్వు ఎప్పుడు ఆదర్శంగా పెట్టుకో. నేను వారిలా ఎందుకు ఉండలేకపోతున్నానని ఆలోచించు, కానీ నీకంటే తక్కువగా ఉన్నవారిని చూసి మచ్చరపడకు. కాబట్టి ఒంటరి జీవితంలో మరి మన ఈ ఒంటరితనం, ఆత్మీయ జీవితంలో మన ఒంటరితనము అనేది చాలా ప్రమాదకరం. అది మనం ఉండకూడదు, అలా ఉండకూడదు. అలానే చాలామంది సంఘానికి దూరంగా బ్రతుకుతూ ఉంటారు. అంటే సంఘ సభ్యత్వం లేకుండా బ్రతుకుతూ ఉంటారు. అది కూడా చాలా డేంజర్ అండి. నువ్వు ఏదో ఒక సంఘ సభ్యుడివై ఉండాల్సిందే, ఒంటరిగా ఉండకూడదు. నువ్వేదో ఒక సంఘ సభ్యుడిగా ఉండవలసిందే. అలానే ఈ సహవాసంలో మనకు కలిగి ఉండవలసిన మరొక ప్రాముఖ్యమైనవి ఏంటంటే, సంఘ సహవాస సంబంధమైన కార్యక్రమాలన్నిటిలో మనం ఉండాలి. అవును,
ఈరోజు సహవాసం లేకుండా చాలామంది పతనమైపోతూ ఉన్నారు ప్రియులారా. నేను ప్రారంభంలో దేవుని సహవాసం కొరకు ఎంతో ప్రార్థించాను. ఇప్పుడు నాకు ప్రభు అనేక ఆత్మీయులను, ఎంతోమంది ఆత్మీయులను పరిచయం చేస్తున్నాడు. నేను వారందరితో ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటాను. వారితో నేను సంప్రదిస్తూ ఉంటాను. ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ మనం ముందుకు వెళ్ళాలి. డినామినేషన్ అనేది మనకు జీవితంలో సెకండరీ. మనం డినామినేషన్ ఎక్కడికి వెళ్ళినా సరే మనమంతా ఒక ప్రభు రక్తంలోనే కడగబడ్డాము. మనమంతా ఒక ప్రభు బిడ్డలం. మనము ప్రేమ, సంతోష, సమాధానాలు పంచుకుంటూ జీవించాలి పిల్లలు. కాబట్టి సంఘ సహవాసం కేవలం ఆరాధనకు వచ్చిపోవటమే కాదు, సంఘ సంబంధమైన కార్యక్రమాలన్నిటిలో ఉండాలి. సంఘపరమైన కార్యక్రమాలన్నిటిలో మన వంతుగా మనము ఖచ్చితంగా పాల్గొంటూ ఉండాలి. అందరితో మనము ఖచ్చితంగా సహవాసం కలిగి ఉండాలి. మన ఆత్మీయులు ఎవరో మనకు తెలియాలి. మన సంఘస్థులతో మనము ఖచ్చితంగా ఒకరినొకరము మాట్లాడుకునే వారంగా ఉండాలి. ఇవేమీ ఉండవండి. సహవాసం అంటే ఏదో సంఘానికి వెళ్ళి వర్షిప్కి అటెండ్ అయ్యి రావటం కాదు. అంటే వర్షిప్ ఈజ్ నాట్ గ్యాదరింగ్ ఇన్ ద చర్చ్. అంటే దేవుని చర్చిలో ప్రజెంట్ అయ్యి రావటము కాదు. వర్షిప్ అంటే ఆరాధన, దేవునితో గడపటము, దేవుని సన్నిధిలో ఆనందించటం అంటే ఆత్మీయులతో, ప్రభు బిడ్డలందరితో మంచి సంబంధాలు కలిగి మనం జీవించటం. ఈ సంఘంలో ఉన్న భక్తులందరూ నీకు తెలుసా? విశ్వాసులు నీకు తెలుసా? పోనీ కనీసం సగం మందిని నువ్వు తెలుసుకోగలిగావా? సగం మందితోనైనా నువ్వు ఇంటరాక్షన్ ఉందా? మంచి సంబంధం, ఫ్రెండ్షిప్ ఉందా? ఒకరు ప్రార్థించుకునే అంత సన్నిహితం ఉన్నదా? ఇవి మెయింటైన్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా. నీతిమంతులు ప్రార్థన బహుబలము గలదని అంటాడు విజ్ఞాపన. అవును, మరి నీ కొరకు ఒక నీతిమంతుని సంపాదించుకున్నావు ప్రార్థన చేసుకోవడానికి? ఒక భక్తుడు అంటాడు, మంచి దైవజనుడు, అనేక మంది ప్రార్థనా పరులను నువ్వు సంపాదించుకోవాలి నీ జీవితంలో. ఎందుకంటే వారు నీ కోసం ప్రార్థన చేస్తారు. నీకోసం నాకు ఎక్కువ వాక్యం ఎవరు బాగా చెప్తారని ఎదుక్కుంటూ వెళ్తుంటారు. వాళ్ళ కోసమే కాదు, నీకోసం ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా సంపాదించుకోవాలి పిల్లలు. కాబట్టి మనం సంఘ సహవాసంలో ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళతో సంప్రదింపులు, మంచి ఫ్రెండ్షిప్ మనం మెయింటైన్ చేయాలి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మనకు చక్కని మాట చెప్తాడు ప్రసంగి. ఒంటరిగా ఉండటం ఎంత ప్రమాదమో. మరి ఇద్దరుగా, ముగ్గురుగా ఉంటే ఒకరు పడిపోయినా బలపరచడానికి అవకాశం ఉంటుంది. బలహీనపడినప్పుడు చేయూతనివ్వడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరి కష్టము ఇద్దరికి ప్రయోజనకరం అవుతుంది అని చెప్పి, మరి 3 పీటల త్రాడు త్వరగా తెగిపోదు కదా అని అంటాడు అక్కడ. ఎస్, అంటే 3 పేడలు కలపండి కొబ్బరి తాడు అని అంటారు. పాతకాలంలో బావి గిలగలక వేసి నీరు చేతుకోవడానికి వాడుకునేవారు పిల్లలు. బహుశా ఈ కాలంలో అవి కనిపించట్లేదు, చాలా తక్కువ. ఆ కొబ్బరి పీసులు ఒక్కొక్కటిగా చాలా బలహీనంగా ఉంటుంది. ఒక్కొక్క పీసును మీరు తీసి అలా తుంచేస్తే వెంటనే తొనిగిపోయింది. కానీ ఆ పీసులను ఒక 10, 20, 30 కలిపి చుడతారు. అది చుట్టిన తర్వాత నువ్వు ఎంత ప్రయత్నించినా దాన్ని తెంపలేవు. కారణం ఏంటంటే అన్ని పెనవేసుకున్నాయి, బంధాన్ని కలిగి ఉన్నాయి అవన్నీ. అలానే మన ఆత్మీయ జీవితంలో అనేకులతో మనము బంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉంటే మనము కూడా ఆ రీతిగా బలంగా ఉంటాం ప్రియులారా. మనం కూడా ఆ రీతిగా బలంగా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో సహవాసం ఉండాలి. మన విశ్వాసులతోనూ, సంఘముతోనూ, సంఘ కాపరితోనూ ఖచ్చితంగా నీవు సహవాసంలో ఉండాలి. సంఘ కాపరికి నువ్వు ఫోన్ చేస్తూ నీ కుటుంబ సమస్యలు, ఇబ్బందులు చెప్పి ఎప్పటికప్పుడు ప్రార్థన చేయించుకుంటూ కాపరితోనూ సంఘస్థులతోనూ మంచి సత్సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆ లోపం ఒకవేళ మనలో ఉంటే ఇకనైనా మనం మార్చుకుందాం. ఆత్మీయ జీవితంలో ఎదగడానికి చాలా బలమైనది ఏంటంటే సహవాసం ప్రియులారా. ఇది లోపిస్తే నువ్వు 90% పతనం అయిపోతావు, నువ్వు నేను. కాబట్టి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, మరి సహవాసం మెయింటైన్ చేసుకుందాం. మరి ఉదయకాలం ఇలా వేకువాక్ అనేది ఒకటి రన్ అవుతుందండి. ఆత్మీయంగా బలపడడానికి అనేక మంది దైవజనులు పరిచయం అవుతున్నారు. అనేకులు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. మనకి అనేక సహోదరులు పరిచయం అవుతూ ఉంటారు. మనకు సహోదరులు పరిచయం అయ్యే కొంది ఆత్మీయ జీవితంలో మరింతగా మనం బలపడతాం. మన కొరకు ప్రార్థన చేసేవారిని సంపాదించుకుంటాం. అది మనం చేయాలి ప్రియులారా. ఈరోజు వేకువాకులో పరిచయమైన నా సహోదరులందరి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. నా చర్చి సహోదరుల కోసం ప్రార్థన చేస్తాను, కాపరుల కోసం, ఇలా అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. నా కోసం కూడా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. ఇది ఎలా సాధ్యమంటే త్రూ ఫెలోషిప్, సహవాసము ద్వారా.
కాబట్టి సహవాసం అనేది మనం ఖచ్చితంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఒంటరితనం అనేది ఆత్మీయ జీవితంలో మంచిది కాదు. దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక మూడవ సూత్రంగా ప్రియులారా ముగిస్తాను. మూడవ సూత్రంగా సంఘ పరిచర్యలో మన వంతు ఏదో ఒక బాధ్యత ఉండాలి. అంటే చర్చ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్లో, సంఘ పరిచర్యలో మనం ఏదో ఒక వంతు బాధ్యతను మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ బాధ్యత మన విశ్వాస జీవితాలని నిలబెడుతుంది, ఇంకా బలపరచడానికి అది దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి మన చర్చ్ అడ్మినిస్ట్రేషన్లో మన వంతు మనం ఏదో ఒక బాధ్యత కలిగి ఉండాలి. చాలామంది వర్షిప్కి వస్తారు, వర్షిప్ అయిపోగా వెళ్ళిపోతూ ఉంటారండి. అసలు ఎవరితో మాట్లాడరు, అంటే వాళ్ళు సహవాసాన్ని ఇష్టపడరు. తర్వాత సంఘ పరిచర్యలు ఉంటాయి కొన్ని, మరి వచ్చిన దూర ప్రాంతం నుంచి వచ్చిన విశ్వాసులకు భోజన కార్యక్రమాలు పెట్టడం, లేదా సంఘాన్ని శుభ్రం చేయటం, సంఘంలో మరి ఆ కార్యక్రమాల కోసము పరిచర్య ధర్మాలు నెరవేర్చటము, వాటి అన్నిటి కోసము సంఘం అయిపోయిన తర్వాత, అంటే చర్చ్ ఆ వర్షిప్ అయిపోయిన తర్వాత మరి కొంత కొంత ఆత్మీయులతో కలిసి మాట్లాడి వెళ్ళటం, ఇవన్నీ మనం సహవాసంలో మెయింటైన్ చేసుకోవాలి. సంఘ పరిచర్యలో ఖచ్చితంగా మన వంతు బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత లేకపోతే ఏమవుతూ ఉంటుందంటే సంఘంతో నీకు సత్సంబంధాలు ఏర్పడటం కష్టమవుతుంది. ఈ సహవాసము, ఈ సత్సంబంధం ఏర్పడాలంటే, ఇంకా బలంగా ఉండాలంటే నువ్వు ఏదో ఒక అడ్మినిస్ట్రేషన్ వర్క్లో ఉండాలి. ఆ అడ్మినిస్ట్రేషన్ వర్క్ స్థానికంగా ఉండాలి, సార్వత్రిక పరిచర్యలో కూడా ఉండాలి. ఎప్పుడైనా రెండు పరిచర్యలు ఉంటే జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి నీ సంఘ పరిచర్య, దాన్ని స్థానిక పరిచర్య అంటాం. సార్వత్రిక పరిచర్య అంటే యూనివర్సల్ సంఘ పరిచర్య, అంటే ప్రపంచవ్యాప్తంగా లోకానికి మనము దేవుని సేవలో మన వంతుగా పరిచర్య. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న నాకు ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం అనే స్థానిక సంఘ పరిచర్య నేను కలిగి ఉన్నాను. అలానే సార్వత్రిక సంఘ పరిచర్యలో ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను వేకు వాక్కు అనే డైలీ మార్నింగ్ ఆన్లైన్ వర్షిప్ని రన్ చేయగలుగుతున్నాను. ఇది సార్వత్రిక పరిచర్యలో నా వంతుగా నేను పనిచేయగలుగుతున్నాను. ఇక తర్వాత ప్రభు కృపను బట్టి వేకు వాక్కులో ఇచ్చిన సహోదరుల ద్వారా, ఈ కుటుంబము ద్వారా ఒక గొప్ప కార్యాన్ని చేయగలుగుతున్నాం. ఏంటంటే ద్విమాస పత్రికను నడపగలుగుతున్నాము. ప్రతి 2 నెలలకు ఒకసారి వాక్యవాహిని అనే ఒక ద్విమాస పత్రికను నడపగలుగుతున్నాం. అందులో కూడా క్రైస్తవ కుటుంబానికి కావలసిన అనేకమైన ఆత్మీయమైన సంగతులు, చిన్నపిల్లలు, స్త్రీలు, పురుషులు, మరి యవనస్తులకు అందరికి కావలసిన ఆర్టికల్స్ అన్నిటినీ మరి రచనలను పొందుపరిచి రాష్ట్రానికి మరి పత్రికను అందించగలుగుతున్నాం ప్రియులారా. ఇవన్నీ కూడా ఎలా సాధ్యం అంటే త్రూ ఫెలోషిప్, సహవాసము, చర్చ్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటే మనకు అందరూ పరిచయం అవుతూ ఉంటారు. కాబట్టి నీ వంతుగా నువ్వు ఖచ్చితంగా చర్చిలో ఏదో ఒక పరిచర్య ధర్మాన్ని కలిగి ఉండాల్సిందే. ఇక 4వ విషయం ఏంటంటే భక్తుల జీవిత చరిత్ర చదవటము. దేవుని కొరకు గొప్పగా వాడబడిన భక్తుల జీవిత చరిత్రలు చదవాలి ప్రియులారా. ఎందుకంటే ఆ జీవితాలు చదువుతూ ఉన్నప్పుడు మనకు వారి అనుభవాలు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు ఆ అనుభవాల ద్వారా మన విశ్వాసంలో ఎంతో బలపడతాం. ఇలా భక్తుల జీవితాలు చదివి ఎంతోమంది ప్రేరేపించబడి దేవుని వాక్యము ద్వారా మరి భారము కలిగి గొప్ప సేవకులుగా మారిన వారు ఉన్నారు. బైబిల్ చదవటమే కాదు, బైబిల్ కూడా చదవాలి. బైబిల్తో పాటు భక్తుల జీవితాలను కూడా మనం చదవాలి. చాలామంది ఇది నెగ్లెక్ట్ చేస్తున్నారు. అది మంచి లక్షణం కాదు. బైబిల్ చదివితే చాలు, భక్తుల జీవితాలు అక్కర్లేదంటారు. తప్పండి. సాక్ష్యాలు మనం ఎందుకు చెప్తున్నాం? సాక్ష్యాలకు ఎందుకు అవకాశం ఇస్తున్నాం? ఎందుకు సాక్ష్యం అవసరము? వారి జీవితంలో నుంచి మనము ప్రభు కార్యాన్ని తెలుసుకుంటే విశ్వాసంలో మరింతగా బలపడతాం. అది భక్తుల జీవితాలు చదవటం వల్ల మనకు ఏమర్థం అవుతుందంటే ఆ లక్షణాలు, ఆ ఆశీర్వాదాలు నాకు వస్తాయని కాదు మనం చదవాల్సింది. ఆ భక్తుని జీవితంలో దేవుడు ఎలాగైతే తన్ను కాపాడుతూ అభివృద్ధి పరుస్తూ తోడుగా ఉన్నాడో, నా జీవితంలో కూడా నేను అలాంటి విశ్వాసాన్ని కనపరచగలిగితే మరి నాకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు, నన్ను కూడా విశ్వాస జీవితంలో బలపరుస్తాడు అని విశ్వాసం మనలో పెరుగుతుంది. కాబట్టి భక్తుల జీవిత చరిత్ర మనం ఖచ్చితంగా చదవాల్సిందే, మన జీవితంలో ఖచ్చితంగా చదవాల్సిందే. ఇక చివరి సూత్రము, 5వ విషయం ఏంటంటే లోకస్తులతో, అంటే పాప సంబంధమైన జీవితంలో ఉన్న వారితో మనము స్నేహం చేయకూడదు, వారితో కాలాన్ని గడపకూడదు.
చాలామంది భక్తి భక్తులతోనూ లేదా విశ్వాసులతోనూ కాలాన్ని గడపడానికి ఇష్టపడరండి. చర్చి సహవాసంలో ఉంటారు, లోకంలోకి వెళ్ళిపోయి లోకస్తులతో ముచ్చట్లు పెడుతూ ఉంటారు, లోకస్తులతో కాలాన్ని స్పెండ్ చేస్తూ ఉంటారు. డోంట్ స్పెండ్ టైం విత్ నాన్ బిలీవర్స్. వారితో నువ్వు కాలాన్ని గడపకూడదు. అది ఎక్కడికి దారి తీస్తుందో తెలుసా? అది నీకు తెలియకుండానే రాను 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 నీ జీవితంలో మార్పు తెస్తూ ఉంటుంది. బూతులు మాట్లాడేవాడితో నువ్వు ఒక్కరోజు ఉండు, రెండో రోజుకి నీకు ఆటోమేటిక్గా పరిస్థితి విషమించినప్పుడు నీ నోటి నుంచి వచ్చేస్తుంది. అంటే మనకు తెలియకుండానే అది మన జీవితంలో ఇమిడిపోతూ ఉంటుంది. పరిశుద్ధులతో ఆత్మీయులతో మనం గడుపుతూ ఉన్నప్పుడు దాని రిజల్ట్ వెంటనే కనబడకపోయినా అది భవిష్యత్తులో మనకు ఉపయోగకరమవుతుంది. లోకస్తులతో మనం కాలాన్ని గడిపితే అది బహు ప్రమాదమైపోతుంది. కీర్తన 1:1 మనకేం చెప్తుంది? దుష్టుల ఆలోచన చొప్పునడుక, పాపుల మార్గం నిలుక, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక. దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. సామెతల గ్రంథం 1:10-11 వచనాలు. సామెతల గ్రంథం 1:10-11 వచనాలు ఏం చెప్తున్నాయి? పాపులు నిన్ను ప్రేరేపించగా వారితో వెళ్ళటానికి ఒప్పకము. రిజెక్ట్ హిమ్. అతను రిజెక్ట్ చేసేయి. ఎందుకంటే దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. అలానే 1 కొరింథీ 3:34 వచనం మనకేం చెప్తుంది? ఇదిగో ఈ లోక దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెడిపేస్తుంది. దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టమంటారు. ఆ దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంటే మన జీవితాన్ని పాడు చేసేస్తుంది. అందరికీ దేవుని జ్ఞానం లేదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు పౌలు గారు కొరింథీ సంఘానికి. 1 కొరింథీ 15:33-34 వచనాలు ప్రియులారా. చివరిగా 2 కొరింథీ 6:14-15 వచనాలు మనం చూస్తే, మీరు అవిశ్వాసులతో 2 కొరింథీ 6:14-15 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది? ఈ ప్రశ్నలు మనకే. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా జీవితంలో ఇప్పటికీ లోకస్తులతో కాలాన్ని గడిపే లక్షణం ఉంటే, అలవాటు ఉంటే దయచేసి ఈ సమయంలో మనం మన ఆత్మీయ జీవితం కోసం విడిచిపెడదాం. అస్సలు మాట్లాడకుండా కాదు, వాళ్ళతో మాట్లాడండి అవసరం మేరకు. వాళ్ళతో టైం స్పెండ్ చేయటం, వారితో ఎక్కువగా గడపటం అనేది మన ఆత్మీయ జీవితానికి అంత మంచిది కాదు. అది మేలుకరము కాదు. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? క్రీస్తుకు బెలియాలతో సంబంధం ఏంటంటున్నాడు. కాబట్టి మన జీవితంలో వీటిని కలిగి జీవించాలి. డేవిడ్ బ్రైనార్డ్ అనే ఒక మంచి దేవుని సేవకుడు ఏమన్నాడంటే, ప్రార్థనలో నేను ఎక్కువ సమయాన్ని గడపడానికి నా ఇంట్లో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటానంటాడు. అంటే నీకు ఒంటరితనంగా అనిపిస్తే దేవునితో సహవాసం చెయ్యి, పోయి మోకరించు. ఒక మంచి దైవజనుడు అన్నాడు, చాలామంది దేవుని కార్యాలలో బిజీగా ఉంటారంట, కానీ దేవునితో బిజీగా ఉండరంట. అంటే దేవునితో నీ ప్రార్థన సహవాసం ఎలా ఉన్నది? ప్రార్థన అంటే నువ్వు దేవునితో సహవాసం చేయటం, దేవునితో మాట్లాడటం. అన్ని కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు, పరిచర్య చేస్తారు, వాక్యం ప్రార్థన అన్నిట్లో ఉంటారు, కానీ దేవునితో సహవాసంలో బిజీగా ఉండరంట. సెయింట్ ఫ్రాన్సిస్ గారు ఒక మాట అన్నారు, నాకు బోధించటం కంటే, దేవుని కార్యక్రమాలు చేయటం కంటే కూడా దేవుని ప్రార్థన సహవాసంలో ఉండటం అనేది నాకు చాలా ఇష్టం అంటూ ఉంటాడు. కాబట్టి మనము దేవునితో సహవాసం చేయటం, విశ్వాసులతో సంఘస్థుల సహవాసం చేయటానికి మనం ఇష్టపడాలి ప్రియులారా. కాబట్టి నా జీవితంలో నేను తెలుసుకున్న కొన్ని విషయాలను మరి ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి మీతో పంచుకోవటం జరిగింది. కాబట్టి 5 సూత్రాలను మనం కనుక మన జీవితంలో పాటించగలిగితే మన ఆత్మీయ జీవితంలో మనం ఖచ్చితంగా బలపడతాం. మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవడానికి మనకి చాలా ప్రయోజనకరం అవుతాయి. మొదటి విషయాన్ని చెప్తున్నాను, మరలా ఖాళీగా ఉండకూడదు. టైం స్పెండ్ చేయటం, బోరు కొట్టడం అనేది మన జీవితంలో ఉండకుండా ఉండాలంటే మనం వేటి చేత పూరించుకోవాలి? వాక్యము, ప్రార్థన, ప్రభుని స్తుతించటము, తర్వాత సువార్త ప్రకటించటం. వీటి ద్వారా మన జీవితాన్ని పూరించుకోవాలి. రెండవ సూత్రము సహవాసం కలిగి ఉండాలి. ఫెలోషిప్లో మనం ఖచ్చితంగా ఉండాలి. ఇక 3వ సూత్రం ఏంటంటే, మనము సువార్త పరిచర్య, సంఘ పరిచర్యలో స్థానికమైన సార్వత్రికమైన పరిచర్యలో మనం ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ వర్క్లో మనం పాలిభాగస్తులమై ఉండాలి. ఇక 4వ సూత్రం ఏంటంటే, we should read the autobiographies of believers. ఆత్మీయుల భక్తి జీవితాలు మనం చదవాలి. ఇది 4వది.
ఐదో విషయం ఏంటంటే లోకస్తులతో మనము సహవాసం చేయటం, కాలాన్ని గడపటం అనేది కలిగి ఉండకూడదు. కాబట్టి ఈ 5 సూత్రాలను మనం గనుక మన జీవితంలో పాటించగలిగితే మనము ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఉదయకాలంలో విన్న నా సహోదరి సహోదరులందరికీ, శ్రోతలందరికీ నేను విన్నపించుకునేది ఏంటంటే ఈ లక్షణాలను మనం అనుసరిద్దాం, ఆత్మీయ జీవితంలో మనం బలపడదాం, అనేకులకు మాదిరిగా జీవిద్దాం, ప్రభువుకి మహిమకరంగా ఈ లోకంలో సాక్షులుగా జీవిద్దాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.